హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మమ్మీస్ వన్. నేను మీ దేవిని. ఈరోజు మన ఛానల్లో ఈ 2 కేక్స్ చూస్తున్నారు కదా. ఈ 2 కేక్స్ని 1 డేలో నేను ఎలా రెడీ చేసి కస్టమర్కి ఇచ్చాను అనేది ఈరోజు వీడియో అనమాట. ఈ వీడియో కోసం నేను ఫస్ట్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నానో చెప్తాను. ఫస్ట్ కేక్ అయితే నేను బటర్ స్కాచ్ ఫ్లేవర్ కావాలన్నారు, వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లోనమాట. సో దానికోసం నేను వైట్ కలర్ ఎంతవరకు కావాలో అనేది ఇలా మార్క్ చేసుకుంటున్నాను. మార్క్ చేసిన తర్వాత ఫినిషింగ్ మొత్తం వైట్ కలర్ తోటి ఐసింగ్ అంతా అయిపోయింది. సో ఆ తర్వాత చాలా కొంచెం అంటే కొంచెం పింక్ కలర్ క్రీమ్ని యాడ్ చేసుకొని మిగతా ఫినిషింగ్ అనేది ఎక్కడైతే పింక్ కలర్ కావాలి అంతవరకు నేను పింక్ కలర్తోని చాలా తక్కువ క్రీమ్ తోటి ఫినిషింగ్ అనేది ఇస్తున్నాను. ఎందుకు అంటే మనం వైట్ కలర్తో ఆల్రెడీ ఫినిషింగ్ అనేది ఐసింగ్ అనేది ఇచ్చేసాము. మళ్ళీ పింక్ కలర్తో ఎక్కువగానే క్రీమ్ ఇచ్చాము అంటే కేక్ మొత్తం క్రీమ్ తిన్నట్టే ఉంటుంది కానీ ఎఫెక్ట్ రాదు కాబట్టి సో చాలా తక్కువ క్రీమ్ అనమాట పెట్టామా లేదా అన్నట్టుగానమాట. సో అలా ఇచ్చేసిన తర్వాత స్క్రాపర్ తోటి నీట్ ఫినిషింగ్ అయితే చేసేసి ఎక్స్ట్రా క్రీమ్ మొత్తం నేను ప్యాలెట్ నైఫ్తోనైతే తీసేసుకొని చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఇచ్చేసాను అనమాట. సో ప్యాలెట్ నైఫ్తో క్రీమ్ని పింక్ కలర్ క్రీమ్ తీసేటప్పుడు వైట్ కలర్ మీదకి అస్సలు రాకుండా చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకు అంటే మనం వదిలిందే వైట్ కలర్ది చాలా తక్కువ కలర్ కాబట్టి సో మనం కొంచెం కేర్ఫుల్గా వైట్ కలర్ మీద రాకుండా చూసుకోవాలి. ఆ తర్వాత పక్కన పిక్చర్లోని మీకు వైట్ కలర్ మీద ఆ స్ట్రక్చర్ కనిపిస్తుంది కదా, ఆ స్ట్రక్చర్ని ఎలా ఎఫెక్ట్ చేసుకున్నాను అంటే ప్యాలెట్ నైఫ్ ఉంటుంది కదా, ప్యాలెట్ నైఫ్ని జస్ట్ వైట్ కలర్ దాని మీద నేను ఇలా ట్యాప్ చేస్తూ ఉన్నాను అనమాట. మీరు వీడియోలో చూస్తే అర్థమవుతుంది. జస్ట్ వైట్ కలర్ ఉన్న దగ్గర అంతా ప్యాలెట్ నైఫ్తో ఇలా ట్యాప్ చేస్తే మీకు పిక్చర్లో కనిపించేటట్టుగా స్ట్రక్చర్ అయితే వస్తుంది. ఇది మార్బుల్ ఎఫెక్ట్ అని అంటారనమాట. సో పిక్చర్లో చూస్తున్నారు కదా, ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి. ప్యాలెట్ నైఫ్ని జస్ట్ వైట్ కలర్ దాని మీద ఇలా ట్యాప్ చేస్తూ ఉంటే మనకు ఆ స్ట్రక్చర్ అనేది వస్తుందన్నమాట. సో అది ఫినిషింగ్ అయిపోయిన తర్వాత M1 నోజిల్ తోటి ఫ్లవర్స్ అనేది వన్ సైడ్ నుంచి కిందకు వచ్చేటట్టు డిజైన్ చేసుకున్నాను. ఆ తర్వాత వైట్ కలర్ క్రీమ్ తోటి ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే ఫ్లవర్స్ చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చేసి బటర్ఫ్లైస్ అనేది ఎడిబుల్ బటర్ఫ్లైస్ అనేది ఒక 3 వరకు నేను ట్యాగ్ చేసుకున్నాను. ఈ బటర్ఫ్లై పెట్టేసరికి కేక్ లుక్ అయితే చాలా మారిపోయిందండి, చాలా బాగుంది అనిపించింది. కస్టమర్ P అండ్ స్టార్ అనేది రాయమన్నారన్నమాట. నేమ్ ఏది మెన్షన్ చేయొద్దని చెప్పారు. సో ఈ 2 రాసేసి సిల్వర్ పర్ల్స్ ఉంటాయి కదా వాటితోటైతే డెకరేట్ చేసాను. ఈ సిల్వర్ పర్ల్స్ వేసి అనీవెన్గా వేసేసరికి కేక్ లుక్ అయితే చాలా బాగుందండి, చాలా బాగా అనిపించింది. గ్రాండ్ లుక్ అయితే వచ్చింది. కస్టమర్ చూడగానే చాలా హ్యాపీ అయ్యారు అనమాట. ఈ కేక్ని చూడగానే బాగుంది అన్నారు. టేస్ట్ కూడా సూపర్గా ఉందని చెప్పారండి. సో ఆ తర్వాత హ్యాపీ బర్త్డే ట్యాగ్ ఒకటి పెట్టేసి కేక్ బాక్స్ ఇలా ప్యాక్ చేసి ఇచ్చేసాను. నెక్స్ట్ కేక్ కోసం ఇది కస్టమైజ్డ్ కేక్ అండి. మ్యూజికల్ థీమ్ కేక్ రాయమన్నారు. మ్యూజికల్ కేక్ కోసం నేను వైట్ కలర్ తోటి కేక్ ఫినిషింగ్ రాసాను. చేసిన తర్వాత పక్కన రిఫరెన్స్ పిక్చర్ పెట్టాను కదా, ఆ పిక్చర్లో లాగా కావాలి అన్నారన్నమాట. సో కాకపోతే దాని మీద ఫౌండెంట్ తోటి ఆ మ్యూజికల్ కీవర్డ్స్ ఉన్నాయి కదా, అవి ఫౌండెంట్తో కాకుండా క్రీమ్తో రాయమన్నారు. నేను ఇక్కడ చాక్లెట్ గనాష్తో అయితే ఫినిష్ చేశాను. ఇలా మ్యూజికల్ కీస్ రాసిన తర్వాత చుట్టూ మనకి పియానోకి లైన్స్ వస్తాయి కదా బ్లాక్ కలర్ది, దాన్ని ఇలా ఫౌండెంట్తో రెడీ చేసి పెట్టాను అనమాట. సో ఇక్కడ కొంచెం మిస్టేక్ ఏంటంటే నేను రెడీ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. సో మీరైతే అలా పెట్టకండి, కస్టమర్ వచ్చే ముందే మీరు రెడీ చేయండి. ఫౌండెంట్ వర్క్ ఏదైనా సరే ఇలా ముందుగా రెడీ చేసి ఫ్రిడ్జ్లో కనుక పెడితే ఫౌండెంట్ మొత్తం కరిగిపోయి జారిపోతుంది అనమాట. సో కస్టమర్ వచ్చేసరికి లేట్ అయింది కాబట్టి నేను మళ్ళీ అవన్నీ తీసి నీట్ ఫినిషింగ్ చేసి కస్టమర్కి ఇచ్చాను. సో మీరు ఎప్పుడైనా సరే ఫౌండెంట్ వర్క్ వస్తే నేను చేసే మిస్టేక్ అయితే మీరు చేయకండి. లాస్ట్ అండ్ ఫైనల్గా నేమ్ కూడా ఫౌండెంట్తో రాసి ఇలా స్టిక్ చేసి ఇచ్చేసాను అనమాట. సో వాళ్ళకి కూడా హ్యాపీ బర్త్డే ట్యాగ్ ఒకటి ఇచ్చేసి కేక్ని అయితే మొత్తానికి ఇలా ఫినిష్ చేసేసానండి. సో ఈ కేక్ కూడా చాలా సింపుల్గా ఉంది. పైన వాళ్ళైతే
పిక్చర్లో కనిపిస్తుంది కదా, వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చారనమాట వీళ్ళు. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. ఇదండి ఈ రోజుటి 2 కేక్స్ ఆర్డర్. ఈ 2 కేక్స్లోని మీకు ఏ కేక్ అయితే నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. అలాగే ఈ వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మరికొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.